2026 ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య అయితే జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో ఏ టీంకి ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ పిచ్ ఎలా ఉండే అవకాశం ఉంది అండ్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ గురించి అండ్ ప్లేయింగ్ లెవెన్ గురించి అండ్ కీ ప్లేయర్స్ యొక్క బ్యాటిల్స్ గురించి ఇలా అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. వెల్కమ్ టు వనస్ పెవిలియన్. నా పేరు వనబాబు. ఇక మ్యాచ్ విషయానికి వచ్చేసరికి ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో అయితే జరుగుతుంది. ఇక పిచ్ గురించి మాట్లాడుకుంటే మాక్సిమం ఈ పిచ్ ని రెడ్ సాయిల్ టైప్ హార్డ్ సర్ఫేస్ యూజ్ చేసే అవకాశం ఉంది. దీని ద్వారా ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్ అవుతుంది. సో దీంతో హై స్కోరింగ్ మ్యాచ్ ని మనం చూడొచ్చు. లైక్ 180 to 200 ప్లస్ స్కోర్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ పిచ్ లో టాస్ గెలిచిన టీము ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పిచ్లు ఇప్పటిదాకా టోటల్ గా 1 or 2 మ్యాచెస్ అయితే జరిగాయి. దాంట్లో ఫస్ట్ టాస్ గెలిచిన టీము విన్నింగ్ పర్సంటేజ్ చూసుకుంటే 41% అయితే ఉంది. అదే ఫస్ట్ బౌలింగ్ తీసుకొని విన్ అయిన టీమ్ పర్సంటేజ్ చూసుకుంటే 53% అయితే ఉంది. సో టాస్ గెలిచిన టీము ఫస్ట్ బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. హెడ్ టు హెడ్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే ఆర్సీబీ 4 మ్యాచెస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ 6 మ్యాచెస్ గెలిచింది. మరి ఎస్ఆర్హెచ్ లాస్ట్ 10 మ్యాచెస్లో ఆర్సీబీ మీద ఫుల్ డామినేషన్ అయితే చూపించింది. అయితే ఈ మ్యాచ్లో ఎవరు డామినేషన్ చూపిస్తారనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఇక కీ ప్లేయర్స్ యొక్క బ్యాటర్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ వర్సెస్ డేవిడ్ పెయిన్. విరాట్ కోహ్లీ డేవిడ్ పెయిన్ బౌలింగ్ ని ఒకసారి కూడా ఫేస్ చేయలేదు. అయితే ఈ మ్యాచ్ లో పవర్ ప్లేయర్ లో ఎవరు డామినేషన్ చూపిస్తారో మరి చూడాలి. ఇక ఫిల్ సాల్ట్ వర్సెస్ జయదేవ్ ఉనాద్కత్. ఫిల్ సాల్ట్ జయదేవ్ ఉనాద్కత్ బౌలింగ్ లో ఇప్పటిదాకా 5 బాల్స్ మాత్రమే ఫేస్ చేశాడు. దాంట్లో జయదేవ్ ఉనాద్కత్ ఫిల్ సాల్ట్ ని ఒకసారి కూడా అవుట్ చేయలేదు. అండ్ ఫిల్ సాల్ట్ స్ట్రైక్ రేట్ 160 దాకైతే ఉంది. సో చూడాలి మరి ఎవరు డామినేషన్ చూపిస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రజత్ పటిదార్ వర్సెస్ హర్షల్ పటేల్. రజత్ పటిదార్ హర్షల్ పటేల్ బౌలింగ్ లో 15 బాల్స్ ఫేస్ చేశాడు. దీనిలో హర్షల్ పటేల్ పటిదార్ని ఒకసారి కూడా అవుట్ చేయలేదు. అయితే పటిదార్ 153 స్ట్రైక్ రేట్తో 23 రన్స్ స్కోర్ చేశాడు. సో దీంతో పటిదార్ ఫుల్ డామినేషన్ అయితే చూపించాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ట్రావిస్ హెడ్ వర్సెస్ జాకబ్ డఫీ. ట్రావిస్ హెడ్ అండ్ జాకబ్ డఫీ ఇద్దరు కూడా ఇప్పటి వరకు ఐపీఎల్లో ఒకసారి కూడా ఫేస్ టు ఫేస్ మ్యాచెస్ అయితే ఆడలేదు. సో వీళ్ళిద్దరి కాంటెస్ట్ కూడా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అభిషేక్ శర్మ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. అభిషేక్ శర్మ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో 3 బాల్స్ మాత్రమే ఫేస్ చేశాడు. కానీ 10 రన్స్ స్కోర్ చేశాడు. ప్లస్ 333 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. సో దీన్ని బట్టి అభిషేక్ శర్మ డామినేషన్ చూపించాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ ఏమైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇషాన్ కిషన్ వర్సెస్ కృణాల్ పాండ్యా. ఇషాన్ కిషన్ కృణాల్ పాండ్యా బౌలింగ్లో 41 బాల్స్ను ఫేస్ చేశాడు. దీంట్లో ఇషాన్ కిషన్ 62 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ 151 స్ట్రైక్ రేట్ కూడా ఉంది. సో చూడాలి మరి ఎవరు డామినేషన్ చేస్తారు. సో మీరు చెప్పండి, ఈ బ్యాటిల్స్లో మీకు ఏ బ్యాటిల్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇక నా ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ని చూద్దాం. ఆర్సీబీకి వచ్చేసరికి టాప్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అండ్ వెంకటేష్ అయ్యర్. ఇక మిడిల్ ఆర్డర్ చూసుకుంటే రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా అండ్ రోమారియో షెపర్డ్. ఇంకా లోవర్ ఆర్డర్ చూసుకుంటే జాకబ్ డఫీ లేదా నువాన్ తుషారా, సుయేష్ శర్మ అండ్ భువనేశ్వర్ కుమార్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసరికి దేవదత్ పడికల్. ఇక ఎస్ఆర్హెచ్ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే టాప్ ఆర్డర్లో వచ్చేసరికి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. ఇక మిడిల్ ఆర్డర్ చూసుకుంటే హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్స్టోన్, సలీల్ అరోరా, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే అండ్ హర్షల్ పటేల్. ఇంకా లోవర్ ఆర్డర్ చూసుకుంటే జయదేవ్ ఉనాద్కత్ అండ్ డేవిడ్ పెయిన్. ఇంపాక్ట్ ప్లేయర్లో జీషన్ అన్సరీ రావచ్చు. అయితే ఇప్పుడు మీరు ప్రెడిక్ట్ చేయండి, ఈ ఫస్ట్ మ్యాచ్లో ఏ టీం గెలవచ్చు కామెంట్లో చెప్పండి.